గమనించండి, సంసోను కావచ్చు, గిద్యోను కావచ్చు, యెఫ్తా కావచ్చు, ఒత్నీయేలు కావచ్చు, దెబోరా కావచ్చు, వీళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. ఫిలిష్తీయుల మీద, శత్రువుల మీద యుద్ధం చేసి వారి దేశాన్ని కాపాడుకున్నారు. సమూయేలు యుద్ధం చేయలే. మరి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు వచ్చి అంటున్నారు, అయ్యా సమూయేలు, ఫిలిష్తీయులు మీదకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఏమడుతున్నారు? దయచేసి ప్రార్థన చేయి. శత్రువు మీదకు వచ్చేస్తున్నాడో, ప్రమాదం పొంచి ఉంది, ప్రాణాలు పోబోతున్నాయి, దేశము చేజారిపోబోతుంది, ఇంతకంటే విపత్తు ఏముంటుందండి? అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు వచ్చి అంటున్నారు, సమూయేలు, ఈ పరిస్థితి నుంచి మనల్ని కాపాడగలిగింది ఒకే ఒక్కటి, సైన్యములకు అధిపతియగు యెహోవా. మేము కోరుకుంటుంది ఒకే ఒక్కటి, దయచేసి మా కోసం ప్రార్థన చెయ్యి. ఆ రోజు సమూయేలు ఏం చేశాడో చూద్దాం రండి. మా కోసం ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలుతో మనవి చేసి, సమూయేలు పాలు వెడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన ఆలకించెను, అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచు ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే ఆ యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతిలో ఏమిటి ఓడిపోయారటండి. అద్భుతం, ప్రార్థన ఫలితం. సహోదరి సహోదరులు, నీ జీవితంలో ఏదైనా నీ మీదకు వస్తుందా? ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఏదైనా అపాయము రాబోతుందని నీకు అనిపిస్తుందా? నీకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకంటే నిన్ను వ్యతిరేకించే శత్రువులు బహు బలాఢ్యులా? నీ జీవితంలో ఏదైనా నిన్ను తరుముతుందా? అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేదా మరి ఏది నిన్ను తరుముతుందో, దేనికి నువ్వు భయపడుతున్నావో అది నీ జీవితాన్ని కబలించకుండా ఉండాలంటే దేవుడు నీకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? చెప్పండి. ప్రార్థన. సమయంలో ప్రమాదం పొంచి ఉంది, శత్రువు అమాంతంగా మీదకు వచ్చేస్తున్నాడు. ఎంతకంటే ప్రమాదకరమైనటువంటి గడియ మరొకటి లేదు. ఈ ప్రమాదం నుంచి, అపాయం నుంచి తప్పించగలిగింది ఒకే ఒక్కడు, జీవము కలిగిన దేవుడు. దయచేసి ప్రార్థన చేస్తావా? సమూయేలు మాట ఇచ్చాడు, ప్రార్థన చేస్తాను. సమూయేలు ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థన చేయగా బైబిల్ సెలవిస్తుంది, యెహోవా అంగీకరించెను. అంగీకరించి ఏం చేశాడో తెలుసా అండి? మెండుగా ఉరుములను ఉరిమించాడు. ఫలితంగా ఫిలిష్తీయులు ఓడిపోయారు. నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న సైన్యాన్ని, నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న పరిస్థితులను, నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి ప్రజలను నా దేవుడు ఓడించగలడు. నీ దరిదాపులకు రాకుండా చేయగలడు. నీకు విజయాన్ని ప్రసాదించగలడు. మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? దేవుడు అంగీకరించే ప్రార్థన, ఆలకించే ప్రార్థన, అద్భుతమైన జవాబు అనుగ్రహించే ప్రార్థన. 4 విషయాలు సమూయేలు జీవితాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. చెప్పండి ఏమిటో? పుట్టుక ప్రత్యేకం, పెంపకం పవిత్రం, పిలుపు పరమార్థం, ప్రార్థన ఫలితం. ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులు, మీ జీవితంలో తట్టుకోలేని పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో నీ బాధ చెప్పుకో. ఆ పరిస్థితి ఎంత తీవ్రమైందైనప్పటికీ, ఎంత క్లిష్టమైందైనప్పటికీ, కష్టమైందైనప్పటికీ నా దేవుడు జవాబు ఇవ్వగలడు. మర్చిపోవద్దు. సమస్య ఎంత తీవ్రమైనా, శత్రువు ఎంత బలమైన వాడైనా, సహోదరి సహోదరుడు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు జవాబిస్తాడు.